సినిమా ఎండింగ్ లో ఈ గ్రేటెస్ట్ లవ్ స్టోరీ నిజంగా గట్స్కి హ్యాట్స్ ఆఫ్. ఎన్నో సినిమాలు చూసుకున్న మనం కేవలం క్యాస్ట్ కోసము అహంకారం కోసము ఎక్కువ వాళ్ళ తక్కువ అనే చిత్త కోసము ఈ రోడ్డు వ్యవస్థలో ఉన్న భాగాలు ఏమైతుందో ఆ యొక్క దుర్మార్గమైనటువంటి భాగాలను దుర్మార్గంగా ఇప్పుడు బాగా బయటది నా దగ్గర పెట్టి మంచిగా వస్తే నన్ను చూస్తే దాన్ని ఎంతకైనా ఆలోచిస్తున్నా ఆలోచిస్తున్నాను చూసుకోవడం కాదు ఆలోచిస్తూ ఆ ప్రేక్షకులు అన్న చెప్తూ నిజంగా శ్రీమణాలు కపూర్ గారి గొప్ప నటించాడు. ఈ సినిమాలో ఈ బొమ్మను గొప్ప మళ్ళా శివాజీ గారి గారు చూసిన ఏడుపుచ్చింది. ఎంత ఏడుపుచ్చిందండి డైలాగ్ ఏం డైలాగ్ అండి, డైలాగ్ కూడా డైరెక్టర్ ఏం డైలాగ్ అండి. మళ్ళా బ్యాండ్ కొట్టని అమ్మాయి అయితే నేను బ్యాండ్ కొట్టి మా నాన్న గుర్తొస్తారు, నేను బ్యాండ్ కొట్టండి అంటాడు అబ్బాయి. అది కూర్చోడు అమ్మాయి నేను ఎక్కడే హ్యాపీ ఉంటుంది. ఒక పక్కని మూలం కొడుతున్నాను, ఒక పక్కన నాన్న కొడుతున్నాను, ఎలా బతకాలి మామూలు సినిమా లేదండి. ఆ తర్వాత క్లైమాక్స్ తన ఇష్టంగా పెళ్లి తను పూర్తి చేసుకుని ఎయిడ్స్ ఇంజక్షన్ చంపేయడం అనేది నిజంగా చాలా బాగుంది. సినిమా అనేది చాలా బాగుంది. నెల్లు మాసాడు అంటాడు హాల్ సిద్ధపడతామని నా చేతులు 6 నెలలు పడితే ప్రపంచ చరిత్ర మార్చేస్తాడు. సినిమా అలాంటి సినిమా ఇవాళ మళ్ళా మనం చూసేవాడి మీరందరూ ఇస్తున్న బ్రహ్మాండంగా ఆలోచిస్తున్నారు. ఇంకా ఆలోచించండి, సినిమా మానిమెంట్ చేయండి. ఇదేనా అభ్యర్థి సేమ్ టైం అందరూ పిల్లలు చేసుకుంటే ఆశ్రయించండి, దీవించండి, వాడు నిలబడండి, బతకండి. అంతేగాని ఇటువంటి అహంకారం క్యాష్లో అన్యాయం చేసుకోవద్దు, అభివృద్ధిగా అన్యాయం చేసుకోవద్దు. అందరూ బాగుండాలి, మంచిగా ఉంది.